ఈ లోకం జయించినాడంటే ప్రేమతో జయించినాడు. ప్రియమైన దేవుని సంగమా, క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు. ఈ పునరుద్ధాన దినమందు ఉదయకాల ఆరాధనలో మిమ్మల్ందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. మీరందరూ ప్రభువును ఆరాధించుటకు సిద్ధంగా ఉన్నారు కదా. మనమందరము ఆయన పరిశుద్ధ సన్నిధిలో ఆయనను ఆరాధించాం. ప్రియ సంగమా, మరొకసారి ఈ మధ్య ఈ విధంగా కలుసుకుంటూ సంతోషిస్తున్నాను. అందరు క్షేమంగా ఉన్నారు కదా. అందరూ క్షేమంగా ఉన్నారని దేవుని మహిమపరుస్తున్నాను. మరి ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మహోన్నతుడా, గొప్ప దేవానికి స్తోత్రం చెల్లించినాం తండ్రి. స్తోత్రం ప్రభా, స్తోత్రం తండ్రి. మరి ఒకసారి ప్రభా ఈ విధంగా తండ్రి వాక్యం మరి ధ్యానించి ఇచ్చిన సమయంలో బట్టినైనా నీకు స్తోత్రం చెల్లించినాం తండ్రి. రాత్రి అంతే మాతో ఉన్నారు, సుఖనిద్ర అనుగ్రహించినారు. ఒక దినం అనుగ్రహించి సజీవ లెక్కలో చేర్చినందుకైనా నీకు స్తోత్రం చెల్లించినాం తండ్రి. ప్రభావ మరి కుడికి అంతట్లో అధ్యక్షతో మమ్మల్ని నడిపించిన నేను స్తుతించి కనపరిచే భాగ్యం మాకు దయచేయగల మా ప్రభువును యేసుక్రీస్తు పేట వచ్చినాం తండ్రి. ఆమేన్. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. శాశ్వతానందమేమియు లేదని చెప్పెను ప్రియుడేసు. లోకాన శాశ్వతానందమేమియు లేదని చెప్పెను ప్రియుడేసు. పొందవలేని లోకమునందు కొంతకాలమెన్నో శ్రమలు. పొందవలేని లోకమునందు కొంతకాలమెన్నో శ్రమలు. సియోను పాటలు సంతోషము
ఐగుప్తును విడచినట్టి మీరు అరణ్యవాసులే ఈ ధరలో. ఐగుప్తును విడచినట్టి మీరు అరణ్యవాసులే ఈ ధరలో. నిత్య నివాసము లేదిలలోన నేత్రాలు కాననుపై నిల్పుడి. నిత్య నివాసము లేదిలలోన నేత్రాలు కాననుపై నిల్పుడి. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. మారాను పోలిన చేదైన స్థలముల ద్వారా పోవలసి యున్నానేమి. మారాను పోలిన చేదైన స్థలముల ద్వారా పోవలసి యున్నానేమి. నీ రక్షకుండకు యేసే నడుపును మారని తనదు మాటనము. నీ రక్షకుండకు యేసే నడుపును మారని తనదు మాటనము. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. ఐగుప్తు ఆశలన్నీయు విడిచి రంగుగా యేసుని వెంబడించి. ఐగుప్తు ఆశలన్నీయు విడిచి రంగుగా యేసుని వెంబడించి. పాడైన కోరహు పాపంబు మాని విధేయులై వీరాజిల్లుడి. పాడైన కోరహు పాపంబు మాని విధేయులై వీరాజిల్లుడి. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. ఆనందమయ పరలోకంబు మనది అక్కడ నుండి వచ్చునేసు. ఆనందమయ పరలోకంబు మనది అక్కడ నుండి వచ్చునేసు. సియోను గీతము సొంపుగా కలసి పాడేదము ప్రభు యేసుకు జై. సియోను గీతము సొంపుగా
తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ వాక్కుకై వేచి ఉంచిని, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. నీ తోడు లేక, నీ ప్రేమ లేక ఇలలోన ఏ ప్రాణి నిలువలేదు. నీ తోడు లేక, నీ ప్రేమ లేక ఇలలోన ఏ ప్రాణి నిలువలేదు. అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా, అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. దీపం నీవే అని తెలిసి, నా హృదయం నీ కొరకై పదిలపరచితి. నా ఇంటి దీపం నీవే అని తెలిసి, నా హృదయం నీ కొరకై పదిలపరచితి. ఆరిపోయిన నా వెలుగు దీపము, ఆరిపోయిన నా వెలుగు దీపము వెలిగించుము నీ ప్రేమతో ప్రభువా, వెలిగించుము నీ ప్రేమతో. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. ఆపదలు నన్ను వెన్నంటియున్న నా కాపరి నీవై నన్ను ఆదుకుంటివి. ఆపదలు నన్ను వెన్నంటియున్న నా కాపరి నీవై నన్ను ఆదుకుంటివి. లోకమంతయు నన్ను విడచిన, లోకమంతయు నన్ను విడచిన ఈ నుండి వేరు చేయవు ప్రభువా, ఈ నుండి వేరు చేయవు. ఎన్ని తలచినా ఏది అడిగినా
జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ వాక్కుకై వేచియుంటిని, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. మన సంఘ కాపరి పాస్టర్ జోసెఫ్ డాసన్ గారు దేవుని వర్తమానాన్ని మనకు అందిస్తారు. మనం వాక్యం ధ్యానించకముందు ఒక చిన్న ప్రేయర్ చేసుకుందాం. కృపగల దేవ యేసుక్రీస్తు నాయనా, నీకు స్తోత్రం అని చెల్లించినాను తండ్రి. స్తోత్రం ప్రభా, స్తోత్రం తండ్రి. ప్రభా, మరి ఒకసారి తండ్రి నీ వాక్యం మేము విననయుంటుగా తండ్రి మీరే మాకు వినిపించండి ఆయన, మీరే మాకు వినిపించగలిగి వచ్చినాను తండ్రి. నేను కాదు ప్రభా, నేను కాదు నాయన, మీరే ఈ వాక్యం వినిపించగలిగి వచ్చినాను తండ్రి. ప్రభా, నన్ను వాడుకోండి ప్రభా, నన్ను వాడుకోండి ప్రభా, నన్ను మరుగుపరిచి మీరే తండ్రి మాకు వాక్యం వినిపించినాయన నేను స్తుతించి కనపరిచే వాక్యం మాకు దయచేయగలక మా ప్రభును యేసుక్రీస్తు పేట వచ్చినాను తండ్రి. ఆమెన్. మరి ఇవాళటి యొక్క టాపిక్ ఏమంటే దేవుడు తోడు నడుస్తాడు అనేసి. మన దేవుడు మనతో నడిచే దేవుడు అనేసి మనము చూస్తూ ఉన్నాం. మనం ఏ విధంగా మనతో ఉండి మనల్ని ఏ విధంగా నడిపిస్తాడో ఇప్పుడు మనము చూసుకుందాం. మనం ఆదికాండం 5వ అధ్యాయం 22వ వచనం గమనిస్తే, హానోకు మెతుషలను కనిన తరువాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను అంటున్నాడు. మనకందరూ తెలుసు, దేవుడు హానోకును తీసుకొని వెళ్ళిపోయాడని మనకందరూ తెలుసు. కానీ వెళ్ళిపోకముందు ఎన్ని సంవత్సరాలు ఆయన దేవుడితో నడిచాడో మనం గమనించవచ్చు. 300 ఏండ్లు దేవుడితో నడిచాడు అంటున్నాడు. 300 ఏండ్లు అంటే చిన్న టైం కాదు, అది గొప్ప టైం. అది 300 ఏండ్లు 300 years ఆ దేవునితో నడిచాడు. మనం ఒక నెల, 2 నెలలు, 1 సంవత్సరం నడిచే వరకే మనం అనుకుంటాం మేము చాలా నడుస్తున్నాం అనుకుంటారు. కానీ అది కాదనేసి ఇక్కడ వాక్యం చెప్తా ఉన్నది. ఇక్కడ ఆయన 300 ఏండ్లు 300 సంవత్సరాలు ఆయన దేవునితో నడిచాడు. ఆ 300 సంవత్సరాలు అంటే ఎంత గొప్ప దీవెన పొంది ఉన్నాడో మనకు తెలుసు. ఆ 300 సంవత్సరాలు దేవునితో నడిచినందుకు చావు చూడకుండా ఆయన దేవుడు పరలోకం తీసుకొని వెళ్ళిపోయాడని మనకు తెలుసు. అంటే ఆ దేవుడు మనల్ని ఎంత గమనిస్తుంటాడో, మనం ఏ విధంగా నడుస్తున్నామో, ఏ విధంగా దేవునితో సహవాసం చేస్తున్నామో అవన్నీ దేవుడు గమనిస్తూ ఉంటాడు. అదేవిధంగా నోవా విషయంలో కూడా మనకు తెలుసు. 6వ అధ్యాయం 9వ వచనంలో, నోవా నీతిపరుడును తన తరంలో నిందారహితుడనై ఉండెను. నోవా దేవునితో కూడా నడిచాను. ఈయన ఎన్ని సంవత్సరాలు నడిచిండో ఇక్కడ రాసిపడలేదు, కానీ దేవునితో నడిచాడు అనేసి అన్నాడు. ఆయన 600 సంవత్సరాలప్పుడు ఆ యొక్క జలప్రళయం వచ్చింది. ఆ జలప్రళయం వరకు ఆయన ఆ దేవునితో నడిచాడనేసి నేను అర్థం చేసుకుంటున్నాను. ఇక్కడ జలప్రళయం వరకు ఆయనతో దేవునితో నడిచినందుకే ఆయన ఆ విధంగా నిందారహితులుగా ఉన్నాడు. అంటే మనకి ఇక్కడ ఒక పాఠం దేవుని ద్వారా నేర్చుకోవాల్సింది ఏమంటే, మనం కూడా దేవునితో ఆ విధంగా నడవాలి. దేవునితో నడవాలా, దేవుని దీవెనలు పొందుకోవాలి. ఆయన మరణం చూడకుండానే పరలోకం వెళ్ళిపోయాడు. ఈయన ఆ యొక్క కుటుంబం అనంతను రక్షణలోకి నడిపించాడు. అంటే ఒక్కడే ఆ విధంగా నిందారహితులు ఉన్నందుకు, నీతిపరుగా ఉన్నందుకు దేవుడు ఆయనను అంత గొప్పగా దీవించాడు. ఆయన కుటుంబాన్ని జలప్రయంలో నాశనం కాకుండా కాపాడి ఉంటున్నాడు. మనం ఒకవేళ ఆ విధంగా దేవునితో నడిస్తే మన కుటుంబం ఎంత దీవించబడుతుందో మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఆ కుటుంబం దీవించబడాలంటే మనము దేవునితో నడవాలనేసి దేవుడు కోరుతా ఉన్నాడు. దేవునితో నడిచినందుకు మనకు ఏ కుదవలు ఉండదు. ఏదో నడిచినందుకు
ఏం తక్కువ కాదు మనకు. ఆయనతో నడిస్తే మనకు ఎప్పటికీ దీవెనలే ఉంటాయి అనేసి మనం తెలుసుకోవాలి. ఎప్పటికీ దీవెనలే, మనకు నష్టం ఉండదు. అట్లా ఎంతోమంది దేవునితో నడిచిన వాళ్ళు ఎంతో దీవెనలు పొందారనేసి మనకు తెలుసు. కాబట్టి ఆ దేవునితో నడవడం ద్వారా మనకు ఎన్ని దీవెనలు ఉన్నాయో మనము గమనిస్తూ ఉంటాం. కాబట్టి అటువంటి దీవెనలు మనం పొందాలంటే మనం దేవునితో నడవాలనేసి దేవుడు కోరుతా ఉన్నాడు. దేవునితో నడవాల. ఎన్ని సంవత్సరాలు మనం జీవించున్నామో అన్ని సంవత్సరాలు దేవునితో నడిస్తే మనం కూడా నోవా వలె, ఆనోకు వలె దీవెనలు పొందగలం. మన కుటుంబానికి మనం దీవెనకరంగా ఉండగలం. కాబట్టి దేవునితో నడవడం మనం నేర్చుకోవాలి. అదే 2 రాజుల గ్రంథం 23వ అధ్యాయం 3వ వచనం చూద్దాం. రాజు ఒక స్తంభం దగ్గర నిలిచి యెహోవా మార్గం మీద నడిచి ఆయన ఆజ్ఞలను, కట్టడలను, శాసనములను పూర్ణ హృదయంతోనూ పూర్ణ ఆత్మతోనూ గైకొని ఈ గ్రంథమందు రాయబడిన నిబంధన సంబంధమైన మాటలన్నీ స్థిరపరచుతమని యెహోవా సన్నిధిని నిబంధన చేయగా జనులందరూ నా నిబంధన సమ్మతించిరి అంటున్నాడు. యెహోవా మార్గంలో యందు నడిచి అంటున్నాడు. యెహోవా మార్గంలో నడిచినాడు. యెహోవా మార్గంలో నడిచినందుకు ఆ యొక్క దేవుడు ఆయనను అంతగా దీవించాడనేసి మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. ఆయన మార్గంలో యందు నడిచినాడనేసి చెప్తా ఉన్నాడు. ఆ మార్గంలో నడిచి ఆయన దేవుని దీవెనలు పొందినాడనేసి మనం ఇక్కడ గమనించవచ్చు. కాబట్టి ఆయన మార్గంలో నడిచినందుకు అంటే ఆయన ఆజ్ఞలను, కట్టడలను, శాసనములు పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో గైకొని అంటుంది. మనం ఎన్నోసార్లు విన్నాం, పూర్ణ ఆత్మతో పూర్ణ హృదయంతో మనం ఆయన ఆజ్ఞలు పాటించాలని, ఆయన ఆజ్ఞలను గైకొనాలని విన్నాం. కాబట్టి ఆ ఆజ్ఞలు గైకొంటకు అటువంటి మనసేమని దేవుని కొడుకోవాలి మనం. ఎందుకంటే మనకు కొన్నిసార్లు సాతాను శోధనతో ఉండి మనము దేవునికి దూరం కావచ్చు. కానీ ఆ దేవుడు మనల్ని ఆ విధంగా దీవించగలడు అనేసి చెప్తా ఉన్నాడు ఇక్కడ. ప్రతిదీ మనము దేవునిలో గడపాలా. ప్రతి సమయం దేవునితో నడవాలా. మనం ప్రతి సమయము దేవునితో నడుస్తూ ఉంటే ఆ దేవుడు మనల్ని గొప్పగా దీవించగలడు. ఇక్కడ ఈ రాజు ఆయన ఆజ్ఞలను గైకొని అంటున్నాడు. ఆయన మార్గంలో యందు నడిచి అంటున్నాడు. కాబట్టి ఆయన మార్గంలో నడిచినప్పుడు ఆ దేవుడు ఎంతగా దీవెనలు ఇవ్వగలడో మనకు చెప్తా ఉన్నాడు ఇక్కడ. కాబట్టి అటువంటి దీవెనలు మనకు కావాలంటే మనం కూడా దేవునితో నడవాలా. దేవునితో నడిచినప్పుడే అటువంటి దీవెనలు మనకు రాగలవు. ఆ దీవెనలు వచ్చినప్పుడు మనం ఎంతగానో సంతోషిస్తూ ఉంటాం. ఒకవేళ మనం పరలోకం వెళ్ళినప్పుడు హానోకును కానీ నోవాను కలిసినప్పుడు మనం అడిగితే వాళ్ళు ఏ ఆన్సర్ ఇస్తారో మనకు తెలియదు. వాళ్ళు ఏ విధంగా దేవునితో నడిచారో మనకు ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు వాళ్ళు. అటువంటి ఎక్స్పీరియన్స్తో వాళ్ళు ఉండి వెళ్ళిపోయినారు. కానీ మనకు మాదిరికరంగా ఉండి వెళ్ళిపోయినారు. ఇక్కడ బైబిల్లో రాసిన భక్తులంతా మనకు మాదిరికరంగా ఉన్నారనేసి మనం తెలుసుకోవాలి. మాదిరికరంగా ఉండి మనల్ని ఆ యొక్క దేవుళ్ళు నడవాలని వాళ్ళు మనకు చెప్తా ఉన్నారు. కాబట్టి అటువంటి దీవెన మనకు కావాలంటే మనం కూడా దేవునితో నడవడం నేర్చుకోవాలి. దేవునితో నడిచినప్పుడే ఆ దేవుడు ఆ విధంగా మనల్ని దీవించగలడు. అదే మీకా రాసిన గ్రంథము 4వ అధ్యాయం 5వ వచనం, సక జనములు తమ తమ దేవతల నామం స్మరించుచు నడుచుకొందురు, మనమైతే మన దేవుడైన యెహోవా నామమును ఎల్లప్పుడూ స్మరించుకుందాము అంటారు. ఇప్పుడు మనం ఈ లోకంలో మనం గమనిస్తూ ఉంటే సకల జనులు తమ తమ దేవతల్లో ఉన్నారు. దేవతల నామం స్మరించు నడుచుకుంటున్నా ఉన్నారు. కానీ ఈ యొక్క దేవుని నామంను వాళ్ళు స్మరిస్తలేరు. కానీ ఇక్కడ ఆ భక్తుడు ఏమంటున్నట్టే, మనమైతే మన దేవుడైన యెహోవా నామం ఎల్లప్పుడూ స్మరించుకుందాము అంటున్నాడు. ఎల్లప్పుడు స్మరించుకుందాం అంటే
మనం ఆ యొక్క దేవుని నామంను ఎల్లప్పుడూ స్మరించాలనేసి దేవుడు కోరుతా ఉన్నాడు. ఎల్లప్పుడూ మనం ఇంట్లో ఉన్నప్పుడు, బయటికి వెళ్ళినప్పుడు, ఇంట్లో ప్రతి పని చేసినప్పుడు మనం దేవునితో ఉండాలనేసి, దేవునితో నామం స్మరించాలనేసి దేవుడు కోరుతా ఉన్నాడు. ప్రతి సమయమైన నామం మన నోట్లో ఉండాలి. అంటే ఇతరులతో మనం పంచుకుంటాం ఇంకా క్షేమము లేకుండా లాభము అన్నమాట. మనం భక్తులను గమనిస్తే సొలొమోను రాజు ఆయన దేవునితో నడిచినప్పుడు ఎంతగానో దీవించబడ్డాడు. ఆయన దేవునితో నడిచినప్పుడు ఆ యొక్క యుద్ధాలు లేకుండా దేవుడు ఆయనను కాపాడుతున్నాడు. యుద్ధాలు రావాలన్నా, యుద్ధాలు వద్దనుకున్నా ఆ దేవుడే దాన్ని రాకుండా చేయగలడు. ఎప్పుడైతే సొలొమోను ఆ యొక్క రాజు ఆ విధంగా దేవుని అనుసరించి నడిచినాడో ఆ యొక్క దేవుడు ఆయనకు యుద్ధాలు లేకుండా చేశాడు ఆయనకు. కానీ ఎప్పుడైతే ఆయన వృద్ధాపంలో వచ్చినప్పుడు ఆయన భార్యల మాటలు విని ఇతర దేవతలను పూజించినప్పుడు ఆ దేవుడు వార్నింగ్ ఇచ్చినా వినలేదు. అప్పుడు ఆయన 38వ సంవత్సరంలో ఆయనకు యుద్ధాలు మొదలైనవి. అంటే ఆ దేవుని మర్చిపోయాడు కాబట్టి ఆయన ఆ యొక్క యుద్ధాలను ఎదుర్కొనవలసి వచ్చింది. ఆయన క్రింద ఉన్న పనివాడే ఆయనకు వ్యతిరేకంగా లేచి ఉన్నాడు. వ్యతిరేకంగా లేచి ఆయనకు అడ్డగించినప్పుడు ఆయన 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 భయపడి మళ్ళీ ఐగుప్తు దేశానికి పారిపోయింది. సొలొమోను రాజు చనిపోయిన తర్వాత ఆయన కుమారుని టైంలో ఆ యొక్క యరొబాము వచ్చి ఆ యొక్క 10 గోత్రాలకు రాజుగా నియమింపబడ్డాడు. అక్కడ దేవుడు చెప్పిన విననందుకు ఆ యొక్క రాజును తీసేసి ఆయన ఒక 12 గోత్రాలను ఆయన మీద ఆయన రాజ్యం చేయకుండా, రాజుగా ఉండకుండా ఆ కొడుకును ఏం చేశాడంటే 2 గోత్రాలకు రాజుగా చేశాడు. అంటే తల్లిదండ్రులు దేవునితో నడవనందుకు పిల్లల మీద ఆ యొక్క శిక్ష పడుతుందని మనం తెలుసుకోవాలి. ఒకవేళ అదే సొలొమోను రాజు దేవుని మాట విని అన్యులను పెళ్లి చేసుకోకుండా ఉంటే, అన్యుల రాజకుమారులను పెళ్లి చేసుకోకుండా ఉంటే ఈ గతి వచ్చేది కాదు. కానీ ఆయన అన్య దేశస్తుల రాజు కూతుర్లను ఆయన పెళ్లి చేసుకున్నాడు, రాజకుమారులను పెళ్లి చేసుకున్నాడు. ఆయన మనసును వారు తిప్పేశారనేసి వాక్యం చెప్తా ఉన్నది. అటువంటి సమయంలో దేవుడు వచ్చి ప్రత్యక్షమై నువ్వు చేసేది తప్పు, నువ్వు మరలు అంటే మరలేకపోయినాడు. ఆ వృద్ధాపంలో ఆయన మళ్ళీ యుద్ధాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. అంటే దేవునితో ఉన్నన్ని రోజులు ఆయనకు యుద్ధాలు లేవు. దేవునికి దూరం అయ్యే వరకు యుద్ధాలతో ఉండవలసి వచ్చింది. అదేవిధంగా మనష్షే రాజు రాజైన హిజ్కియా కుమారుడు ఆయన దేవునికి వ్యతిరేకమైన పనులు చేశాడు. దేవతా స్తంభంలో నిలిపి ఆయన పూజించినందుకు దేవునికి ఆయన మీద కోపం బట్టి ఆయన వేరే రాజుకు బానిసగా పంపించాడు. కానీ అప్పుడు ఆయన తెలివి తెలుసుకొని బుద్ధి వచ్చినప్పుడు దేవునికి ప్రార్థన చేసినప్పుడు ఆయన యొక్క బందీ నుంచి విడిపించి మళ్ళీ ఆయనకు ఆ రాజరికం ఇచ్చాడు. కాబట్టి మళ్ళీ రాజుగా ఆయన నిలబడగలిగినాడు. అంటే దేవునితో నడిస్తే ఏ విధమైన దీవెనలు ఉంటాయో అక్కడ మనం గమనించవచ్చు. దేవునికి దూరం అయితే ఏ విధమైన కష్టాలు మనం ఎదుర్కోవాల్సి వస్తుందో మనం ఇప్పుడు గమనించవచ్చు. కాబట్టి ఆ యొక్క దేవుడు చెప్పేది ఏమంటే ఆయనతో మనం నడవాలా. ఆయనతో నడిచినప్పుడు ఆ దేవుడు మనల్ని అంతగా దీవించగలడు. అందుకేమంటుండు, మనమైతే మన దేవుడైన యెహోవా నామమును ఎల్లప్పుడూ స్మరించు కొందుము అంటుండు. ఎల్లప్పుడైనా నామం స్మరించాల. ఎల్లప్పుడైనా నామం స్మరించినప్పుడు మనకు దేవుడు దీవెనలతో నింపగా, లేకుంటే దీవెనలు మనకు ఉండయి అనేసి దేవుడు ఇక్కడ మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు.
కాబట్టి దేవునితో నడవడం ఎంత అవసరమో ఆ దేవుడు మనకి ఇక్కడ చూపెడతా ఉన్నాడు. అదే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనం మనం గమనిస్తే, అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకొనని కొందరు సార్దీసులో నీ వద్ద ఉన్నారు. వారు అర్హులు గనుక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంచరించెదరు అంటున్నారు. నాతో కూడా సంచరించెదరు. ఎక్కడ సంచరిస్తాం మనం? పరలోకంలో దేవునితో సంచరిస్తాము అనేసి చెప్తా ఉన్నాడు ఇక్కడ. ఎందుకు? అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకొనని కొందరు అంటున్నారు. అపవిత్రపరచుకొని కొందరు అంటే లోకరీతిగా నడవని వారందరూ, దేవుని భయంతో నడిచిన వారు, దేవునితో సహవాసం పెట్టుకొని జీవించిన వారు, ఆ విధంగా దేవునిలో ఉన్నందుకు వారిని ఏమంటున్నంటే అపవిత్రపరచుకొనని అంటున్నారు. అంటే ఈ లోకంలో అపవిత్రత లేకుండా ఉన్నారు. వాళ్ళు అపవిత్రత దూరంగా ఉన్నారు. ఈ లోక మర్యాదలతో వాళ్ళు లేరు, లోక ఆశలతో లేరు. వాళ్ళు లోక ఆశలు, లోక మర్యాదలు లేకుండా దేవునితో నడుస్తూ ఉన్నారు. ఇట్టి సమయంలో మనకు కూడా ఒక హెచ్చరిక ఇది. ఏం హెచ్చరిక అంటే, ఇటువంటి సమయంలో మనకు ఎంతో సమస్యలతో ఉన్నాం. ఇప్పుడు ఎంతో శ్రమలు ఉన్న సమయం ఇది. క్రైస్తవులను శ్రమ పెట్టే రోజులు ఇవి. క్రైస్తవులకు హింసలు ఉండే రోజులు ఇవి. ఈ శ్రమల కాలంలో కూడా మనము అపవిత్రపరచుకొనని వారుగా ఉండవలసిన దేవుడు కోరుతా ఉన్నాడు. అపవిత్రపరచుకొనకుండే ఉంటే మనము ఏమంటుండే దేవుడు, కనుక తెల్లని వస్త్రం ధరించుకొని నాతో కూడా సంచరించెదరు అంటు. నీకు ఇక్కడ ఈ లోకం విడవనప్పుడు, నువ్వు దేవునితో సంచరించినప్పుడు, అప్పుడు ఆ దేవునితో నువ్వు అక్కడ పరలోకంలో సంచరించగలవు. నీకు ఇక్కడ అది ప్రాక్టీస్ లేకుంటే అక్కడ నువ్వు సంచరించలేవు. అంటే దేవునితో నువ్వు నడవాలనేసి దేవుడు కోరుతా ఉన్నాడు ఇక్కడ. ఈ లోకంలో ఉన్నప్పుడే మనం దేవునితో నడవాలి. దేవునితో నడిచినప్పుడే అక్కడ పరలోకంలో దేవునితో మనం నడవగలం. కానీ ఇక్కడ మనకు ఆ అలవాటు లేకుంటే మనం పరలోకంలో నడవలేము. కాబట్టి దేవుడు చెప్పేది ఏమంటే, నువ్వు ఇక్కడ నాతో నడవాలా అని చెప్తా ఉన్నాను. ఈ లోకంలో నువ్వు ప్రాణం పోకముందు, లేకుండా ఈ లోకంను విడిచిపెట్టే పోకముందు నువ్వు నాతో నడవాలనేసి చెప్తా ఉన్నాడు. కాబట్టి ఇక్కడ నడిస్తేనే మనకు పరలోకంలో నడిచే భాగ్యం దొరుకుతుంది. ఇక్కడ మనం అపవిత్రపరచుకోకుండా ఉంటేనే మనకు అక్కడ ఆయనతో నడిచే ఆ యొక్క భాగ్యం దొరుకుతుంది. మనకు ఆ యొక్క భాగ్యంతోనే మనం జీవించగలం అక్కడ. లేకుంటే మనం ఇక్కడ ఆయనతో నడవలేకపోతే అక్కడికి వెళ్తామో లేదో కూడా గ్యారెంటీ లేదు. కాబట్టి దేవుడు చెప్పేది ఏమంటే, నాతో మీరు నడవండి, నేను మీతో నడుస్తా అంటున్నాడు. మీరు నా తట్టు తిరిగితే నేను మీ తట్టు తిరుగుతా అని ఎన్నోసార్లు మనం విన్నాం. అట్లని ఇప్పుడు నాతో ఇక్కడ నా కోసం మీరు నడవండి అంటా ఉన్నాను. ఈ లోకంలో మనం ఆయనతో నడవాల. ఆయనతో నడిచినప్పుడు ఆ దేవుడు మనల్ని అంతగా అక్కడ దీవించగలడు అనేసి చెప్తా ఉన్నాడు. అక్కడ మనం దీవించాలంటే మనం ఇక్కడ అది అలవాటు కావాలి. మనకు ఆయనతో నడిచే అలవాటు మనకి ఇక్కడ ఉండాలి. ఆయనతో నడిచే అలవాటు ఉన్నప్పుడే మనల్ని అక్కడ ఆయనతో నడవగలం మనం. అది అంటున్నారు, తెల్లని వస్త్రం ధరించుకొని వారు అర్హులు కనుక అంటున్నారు. అర్హత మనం సంపాదించాలి. అర్హత సంపాదించాలంటే ఎక్కడ? అక్కడ యేసు ప్రభువుతో మనము నడవాలంటే, ఆయన కూడాతో సంచరించాలంటే మనకు అర్హత ఉండాలనేసి దేవుడు కోరుతా ఉన్నాడు. అర్హత ఎప్పుడు వస్తుందంటే మనం ఇక్కడ ఆయనతో నడిచినప్పుడే. ఇక్కడ ఆయనతో నడిచి ఆయన చెప్పిన రీతిగా ఆయన ఆజ్ఞలు గైకొని ఆజ్ఞల ప్రకారం నడిచినప్పుడే ఆ దేవుడితో మనం అక్కడ పరలోకంలో నడగలం. ఆ అర్హత దొరుకుతుంది మనకు. లేకుంటే ఆ అర్హత
మనకు ఉండదు అని చెప్తా ఉన్నాడు. కాబట్టి అర్హత పొందాలంటే మనం ఇక్కడనే ఆయనతో నడవడం నేర్చుకోవాలా. ఇక్కడనే నడుము నేర్చుకొని ఆయనతో ఉన్నప్పుడు అక్కడ వెళ్ళినప్పుడు ఆయనతో మనము సంచరించగలం. మళ్ళీ ఎంతమంది ఆయనతో సంచరిస్తారో తెలియదు, కానీ మనమైతే ఆయన దగ్గర ఉండి ఆయనతో సంచరిస్తాము అనేసి దేవుడు చెప్తా ఉన్నాడు. కాబట్టి ఇన్ని కోట్ల మంది ఉండొచ్చు అక్కడ. ఆ కోట్ల మందిలో మనం ఎక్కడ ఉంటామో మనకు తెలియదు, కానీ ఆయనతో సంచరిస్తాము అనేసి చెప్తా ఉన్నాడు. కాబట్టి అటువంటి సంచరించాలంటే ఆ దేవుడు మనల్ని ఆ విధంగా మనం దేవునితో నడవాల. యోనాతాను ఆయన కుమారుడు మెఫీబోషెతు అర్హత పొందిండు. రాజు బల్ల దగ్గర కూర్చోని అర్హత పొందిండు. కాబట్టి అటువంటి అర్హత మనకు లేదు. ఆడ కూర్చోనికి ఆయనతోని సంచరించే అర్హత లేదు. కానీ ఈ లోకంలో మనం ఆయనతో నడిచినప్పుడు ఆ అర్హత మనకు దొరుకుతుంది అని తెలుసుకోవాలి. ఆ అర్హత కావాలంటే మనం ఇక్కడనే ఆయనతో నడవాలి. మనకు ఎగ్జాంపుల్గా మన దేవుడు చెప్పాడు. ఇక్కడ హానోకును చూపించాడు, నోవాను చూపించాడు, సొలొమోను రాజును చూపించాడు, మరి హిజ్కియా రాజును మనం చూస్తూ ఉన్నాం. వీళ్ళందరూ దేవునితో నడిచిన వారు. సొలొమోను రాజు దేవునితో నడిచి మధ్యలో ఆయన దూరం అయిపోయాడు. కాబట్టి ఆ యొక్క రాజును మనం జ్ఞాపకం చేసుకొని మనం వెనుక జారకుండా ఉండాలనేసి దేవుడు చెప్తా ఉన్నాడు. ఇక్కడ మనం వెనుక జారకుండా వెనుక జారక ఉండి ఆ దేవునితో మనం నడిచినప్పుడే ఆ దేవుడు ఈ విధంగా మనల్ని దీవించగలడు, దీవించి మనకు అర్హత ఇవ్వగలడు. కాబట్టి అటువంటి దీవెన మనం పొందాలంటే దేవునికి మన అర్హత ఉండాలా. దేవునితో సంచరించడానికి అర్హత కావాలా. అటువంటి అర్హత పొందుటకు దేవుడు మనకు కృప అనుగ్రహించును గాక. మరి ఇప్పుడు రెండో టాపిక్గా దైవ సహవాసము అని తీసుకుంటున్నాం. ఇప్పటిదాకా మన సహవాసం మనం చూసినాం, దేవునితో నడిచే ఏ విధంగా అని. ఇప్పుడు దేవుడు మనతో ఏ విధంగా మాట్లాడతాడు, ఏ విధంగా మనల్ని సంబోధిస్తాడు, లేకుంటే మనం ఆయనతో నడిచినప్పుడు భక్తులను ఏ విధంగా మాట్లాడాడో మనం గమనిస్తూ ఉంటాం. ఇప్పుడు నిర్గమాకాండం 33వ అధ్యాయం 11వ వచనం మనం గమనిస్తే, మనుషుడు స్నేహితుతో మాట్లాడినట్టు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడిను అంటున్నాడు. మోషేతో ముఖాముఖిగా మాట్లాడును అంటున్నాడు. అంటే దేవుడు మనుషులతో కూడా ఆ విధంగా మాట్లాడే దేవుడు అని మనం తెలుసుకోవాలి. మోషేతో ఏ విధంగా మాట్లాడాడు, ముఖాముఖిగా ఆ విధంగా మనతో కూడా మాట్లాడాలని ఇష్టపడుతూ ఉన్నాడు. మనం ఆయనతో సహవాసం చేస్తే ఆయన మనతో కూడా ఆ విధంగా మాట్లాడగలడు, ముఖాముఖిగా మాట్లాడగలడు. ముఖాముఖిగా మాట్లాడి ఆయన మన పట్ల ఉన్న ప్లాన్ ఆయన మనకు చెప్పగలడు. మోషేకు ఆ విధమైన ప్లాన్ ఆయన ఏం చేయాలనో ఆయనకు చెప్పాడు. ఐగుప్తులో నుంచి ఆయన ఇశ్రాయేల్ జనాంగంను ఏ విధంగా ఆయన నడిపించాలో ఆయనకు చెప్తా ఉన్నాడు. ప్రతిరోజు నువ్వు పలానా టైంకి అక్కడ వెళ్ళు, రాజు అక్కడ ఉంటాడు, అక్కడ వెళ్ళేసి ఆయనతో కలువు, ఆయనతో మాట్లాడు అని చెప్తాను. అట్లనే నీతో నాతో కూడా మాట్లాడగల దేవుడైనా ఆయన అంతా మనల్ని ప్రేమించి మనతో సహవాసం చేయాలని ఆయన చాలా ఇష్టపడుతుంటాడు. మనం ఆది కాండము ఆదామవులతో చల్లపూట ఆయన వాళ్ళని కలుసుకు వచ్చేవాడని చెప్పి రాసుకున్నది. అట్లనే మనతో కూడా ఆయన కలవాలని ఎంతో ఆశతో ఉంటాడు. ఆ ఆశను మనం నెరవేర్చాలంటే మనము ఆయనతో సహవాసం చేయాలి. ఆయనతో సహవాసం చేసినప్పుడు ఎంతగానో మనల్ని దీవించగలడు. నేను గూఢభావములతో కాదు, దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడదు. అతడు యెహోవా స్వరూపం నిదానించి చూచును. కాబట్టి నా సేవకుడిన మోషేకు
విరోధంగా మాట్లాడటకు మీరు ఏలో భయపడలేదు. ఎప్పుడైతే మనం ఆయనతో స్నేహం చేస్తామో, ఆయన మనతో ఎప్పుడైతే సావాసం చేస్తాడో, అప్పుడు మనల్ని కూడా అంత గొప్పగా మన పట్ల ఆయన మాట్లాడగలడు. ఇక్కడ ఏమంటాడు, అహరోను మిరియాము ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడారు. మీరు ఎట్లా భయపడలేదు నా సేవకుని కోసము మాట్లాడనికి అనేసి చెప్తాను. నేను గూఢభావంతో మాట్లాడను, నేను ముఖాముఖిగా మాట్లాడేదే వాణ్ణి అనేసి చెప్తాను. అట్లా నీతో నాతో కూడా ముఖాముఖిగా మాట్లాడేవాడని తెలుసుకోవాలి. ముఖాముఖిగా మాట్లాడి ఆ దేవుడు మనతో సమయం గడుపుతూ ఉంటాడని తెలుసుకోవాలి. మళ్ళీ నేను కొంతమంది భక్తుల చరిత్ర చదివినప్పుడు వాళ్ళు దేవునితో మాట్లాడేవారు, ప్రతిరోజు మాట్లాడేవారు అనేసి చెప్పేవారు. ఒక భక్తులు అయితే నేను మోకాలు వంగిన తరువాత కొన్ని నిమిషాలకి యేసు ప్రభు వచ్చి నా పక్కన కూర్చొని నాతో మాట్లాడేవాడు అని చెప్తా ఉన్నారు. 1 గంట 2 గంటలు ఎంత సమయం వీలైతే అంతసేపు ఆయన పక్క కూర్చొని మాట్లాడేవాడు అనేసి చెప్తాను. అంటే ఆ యొక్క గొప్ప దేవుడు, ఈ సృష్టిని సృజించిన దేవుడు మనతో మాట్లాడాలనేసి, మనతో సహవాసం చేయాలనేసి, ముఖాముఖిగా మాట్లాడాలనేసి మనము ఇక్కడ అర్థం చేసుకోవాలి. మనతో ముఖాముఖిగా మాట్లాడాలని ఆయనకి ఇష్టం. ఎందుకంటే మనల్ని ఆయన బిడ్డలుగా మార్చుకున్న తర్వాత ముఖాముఖిగా మాట్లాడాలని ఎంతో ఆశతో ఉన్నాడు. కాబట్టి ఆ ముఖాముఖిగా మాట్లాడాలంటే ఆయనకు సరైన విధంగా, ఆయన పరిశుద్ధతగా ఉన్నట్టు మనం పరిశుద్ధంగా ఉండాలి. ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనం కూడా పరిశుద్ధంగా ఉంటే ఆ దేవుడు మనతో కూడా ఆ విధంగా మాట్లాడగలడు. ఆయన రోజు దేవుడు వచ్చి ఎంతో మాట్లాడేవాడు అని చెప్పేవాడు. రోజు వచ్చేవాడంట. ఆయన ప్రార్థనకు 6 గంటలు 8 గంటలు మోకాళ్ళ మీద ప్రార్థన చేసేవాడని చెప్తాడు. ఆ యొక్క భక్తుడు ఆ విధంగా చెప్పినప్పుడు ఎంతో సంతోషం అనిపించింది. మనకు అటువంటి దీవెన లేకుండా అయిపోయింది కదా అనిపించింది. కానీ ఆ దేవుడు మనతో కూడా ముఖాముఖిగా మాట్లాడాలని ఎంతో ఆశపడుతూ ఉన్నాడు, ఎంతో ఆశతో ఉన్నాడు. అట్లనే ఈ 2020 ఫిబ్రవరి నెలలో నేను ఒక ప్రేయర్ మీటింగ్, పాస్టర్స్ ప్రేయర్ మీటింగ్ అరేంజ్ చేశారు ఇక్కడ హైదరాబాద్లో. 3 రోజులు పాస్టర్స్ మీటింగ్ చేశారు. అక్కడ నేను వెళ్ళినాను. ఒక అమెరికన్ నీగ్రో అక్కడికి వచ్చాడు. వచ్చి ఆయన బోధించినప్పుడు ఆయన చెప్పాడేమంటే, రోజు దేవునితో అయినా సాయంత్రం పండుకునే ముందు సమయం గడిపేవాడట. సమయం గడిపి ఆయన, ప్రభా రేపు నా పని ఏంటి, నువ్వు నాకు చెప్పు అనేసి అడిగినప్పుడు, రేపు నువ్వు ఎక్కడెక్కడ వెళ్ళాలా, ఆయన ఎక్కడెవరిని కలవాలా, ఏం చేయాలనేసి చెప్పేవాడట. చెప్పినప్పుడు అదే విధంగా ఆ సమయానికి ఆయన వెళ్ళి ఆ విధంగా అందరితో కలిసేవాడట. అంటే మన దేవుడు ముఖాముఖిగా మాట్లాడే దేవుడు అనేసి చెప్తాను. ముఖాముఖిగా మాట్లాడే దేవుడు కాబట్టి మనం కూడా మనతో కూడా ఆ విధంగా మాట్లాడాలని ఇష్టపడుతూ ఉన్నాడు. మళ్ళీ మనం కూడా ఆయనతో అంత సమయం గడిపితే ఆ యొక్క కృప లేకుండా అటువంటి భాగ్యం మనకు దొరకగలదు. ఆయన మనతో మాట్లాడడానికి ఇష్టపడేవాడు. ఎందుకంటే ఆయన బిడ్డలుగా, కుమారులుగా, కుమార్తెలుగా మనం ఉంటున్నాం. ఇప్పుడున్న భక్తులలో ఎంతో మంది నాతో దేవుడు మాట్లాడతాడు, లేకుండా ప్రొద్దున వచ్చిన నిద్రపోతుడు లేపుతాడు, నడు వాకింగ్ పోదాం అనేసి అంటాడు అనేసి ఒక భక్తుడు చెమ్మగా విన్నాను నేను. 3 గంటల రాత్రి లేచి దేవునితో వాకింగ్ పోయేసి, ఎంతో దూరం పోయేసి మళ్ళా రిటర్న్ 4 గంటలకు అట్లా వచ్చేసి అప్పుడు దేవుడు ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోయేవాడు. అంటే ఇటువంటి అనుభవాలు ఉన్న భక్తులు ఉన్నారు ఇప్పుడు కూడా. వాళ్ళు దేవునితో సమయం గడిపేవారు. ఒక్కొక్కరు దేవునితో
12 గంటలు, 14 గంటలు, 16 గంటలు, 18 గంటలు, 20 గంటలు గడిపేవాడు కూడా ఉన్నారు. అటువంటి వారితో దేవుడు వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాడు. వాళ్ళు ఏం చేయాలో చెప్తా ఉన్నాడు. అదే యేసుప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు రాత్రంతే కొన్నిసార్లు దేవునితో గడిపేవాడు. దేవుడు చెప్పేవాడు, ఏం చేయాలని చెప్పేవాడు యేసుప్రభుకు. అదే యేసుప్రభు చెప్పేవాడు. అందుకే ఆయన కానాను ఊరిలో పెళ్లికి విందు పిలువబడినప్పుడు వాళ్ళ అమ్మ వచ్చి, నాన్న ఈ ద్రాక్షరసం అయిపోయింది, నువ్వేమన్నా చెయ్యి అనేసి అన్నప్పుడు, అమ్మ నాతో నీకేం పని, నా సమయం ఇంకా రాలేదు అంటే ఆ దేవునితో అయినా మాట్లాడాలి. కానీ అప్పటికైనా దేవుడు కాబట్టి అంత గొప్ప సూచక్రియ చేయగలిగాడు అక్కడ. అంటే మనకు కూడా అటువంటి భాగ్యం ఇవ్వగలడు దేవుడు. మనతో ముఖాముఖిగా మాట్లాడగలడు. ముఖాముఖిగా మాట్లాడాలంటే ఆయనకు నచ్చినవి మన హృదయంలో ఉండాలి. ఆయనకు నచ్చినవి మనం చేస్తుండాలి. ఏదో చదువుకున్నాం, బైబిల్ చదివినాం, ప్రార్థన చేస్తున్నాం అంటే కుదరదు. ఆయన నీతో నాతో మాట్లాడాలంటే ఆయన చెప్పిన రీతిగా మనం నడవాలి. మనం ఆయనతో సమయం గడపాలి. ఎన్ని గంటలు నువ్వు సమయం గడపగలిగితే అంత దేవుడు నిన్ను హెచ్చించగలడు. ఇవాళ రేపు మనం భక్తులను చూస్తూ ఉన్నాం. కొన్ని వేల సంఖ్యలలో వాళ్ళ మీటింగ్కి వస్తూ ఉంటారు. స్పెషల్స్ మీటింగ్ పెట్టినప్పుడు కొన్ని లక్షల మంది వస్తూ ఉంటారు. ఎందుకు? అది వాళ్ళు దేవునితో గడిపే సమయంను బట్టి ఆ యొక్క దేవుడు ఇచ్చే ఆ గొప్ప దీవెనలు అన్నమాట అవన్నీ. కాబట్టి నీతో నాతో కూడా ముఖాముఖిగా మాట్లాడి ఎంతో ఆశపడతా ఉన్నారు. ఆశతో మనము కూడా దేవునితో అంత సమయం గడపగలిగితే ఆ దేవుడు మనల్ని కూడా అంతగా దీవించగలడు, మనతో కూడా మాట్లాడగలడు. మనం ఆయన మన పట్ల ఉన్న ప్లాన్ ఏంటో మనకు చెప్పగలడు ఆయన. ఆ ప్లాన్ ప్రకారం మనం నడిచినప్పుడు ఆ దేవుడు ఎంతో హెచ్చింపబడతాడు. ఆయన హెచ్చింపబడితే మనం కూడా దేవుడు అంతగా మనల్ని హెచ్చించగలడు. కాబట్టి ఆయనను మనం హెచ్చించాల ముందు. హెచ్చించినప్పుడే మనల్ని ఆయన హెచ్చించగలడు. కాబట్టి ఆ విధంగా దేవుడుతో ముఖాముఖిగా మాట్లాడాలని దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. బైబిల్లో భక్తులతోనే కాదు, ఈ రోజు కూడా అదే ఆశతో ఆయన ఉన్నాడు. మనం కూడా ముఖాముఖిగా మాట్లాడాలని ఆశపడుతున్నాడు. మనం కూడా అదే విధంగా ఆశపడుతూ ఉన్నాడు. కాబట్టి మనం ఆ విధంగా మాట్లాడగలిగితే దేవునికి ఎంత సంతోషం, మనకు కూడా ఎంతో ఆనందం ఉంటుంది. కాబట్టి అటువంటిది కావాలంటే మనం దేవునితో సమయం గడపాలి. ఎంత సమయం ఇస్తున్నావు నువ్వు దేవునికి? 5 నిమిషాల, 10 నిమిషాల, 20 నిమిషాల, గంటన, అర్ధగంటన, గంటన, 2 గంటల, 3 గంటల? నీకు నువ్వే తెలుసుకోవాలి. నీతో దేవుడు మాట్లాడడానికి ఇష్టపడతా ఉన్నాడు. నిన్ను దేవుడు దీవించాలనుకుంటున్నా ఉన్నాడు. కానీ నువ్వు పొందుకోలేకపోతున్నావేమో. కాబట్టి నిన్ను నీ పరీక్షించుకొని దేవునితో సమయం గడుపు. ఆ విధంగా సమయం గడిపినప్పుడు ఆ దేవుడు ఎంతగానో నిన్ను దీవించగలడు, నన్ను దీవించగలడు. కాబట్టి అటువంటి సమయం కోసం మనము వేచి ఉండాలి. మనం అనుకోవచ్చు, నేను గంటలు ప్రార్థన చేస్తున్నా, నాతో దేవుడు మాట్లాడతారని. కానీ మనం ఎంతసేపు ప్రార్థన చేసినా మన క్రియలలో మార్పు లేకుంటే అది వ్యర్థమైపోతుంది. మనలో తగ్గింపు స్వభావం లేకుంటే మనది వ్యర్థమే. అది మనలో దేవునికి వ్యతిరేకమైన ఏ పనులు కనిపించినా మనల్ని దేవుడు దీవించలేడు. ఆ దేవుడితో మనం నడవాలంటే ఫస్ట్ మనకు దీన మనసు కలిగి ఉండాలి. రెండవది ప్రేమ కలిగి ఉండాలి. మూడవది విశ్వాసం కావాలి మనకు.
అంటే ఈ విధంగా మనం ఎదుగుతూ ఉంటే ఆ దేవుడు మనల్ని కూడా మనతో కూడా ముఖాముఖిగా మాట్లాడగలడు. మనతో మాట్లాడాలంటే దేవునితో మనం ఎంత సమయం గడుపుతామో అది దాని ద్వారానే ఆ దేవుడు మనతో మాట్లాడగలడు. లేకుంటే ఆ దేవుని మనం దూరం చేసుకున్నట్టు అయిపోతుంది. దేవుణ్ణి దూరం చేసుకుంటున్నాం. సొలొమోను రాజు దేవుడు ప్రత్యక్షమై చెప్పినప్పుడు, నువ్వు ఇతర దేవతలను పూజిస్తున్నావు, అది తప్పు అని వినలేదు ఆయన. విననప్పుడు ఆయనకు పనిష్మెంట్ వచ్చింది. అట్లనే ఆయన మనతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని? నువ్వు తగ్గించుకొని నన్ను వెంబడించు అంటున్నాడు. నీ ప్రేమను కనపరచు అందరికీ. నీ యొక్క విశ్వాసంతో నడువు అనేసి దేవుడు చెప్తా ఉన్నాడు. మనకు ప్రేమ ఉండాలా? ఆ ప్రేమ ఉన్నప్పుడే ఆ దేవుడు మనలో ఉండగలుగుతాడు. ఎందుకంటే నా ప్రేమ గల దేవుడైనా. ఆ ప్రేమ మనలో ఉన్నప్పుడే ఆయన ప్రేమ గల దేవుడుగా మనలో ఉండగలడు. ఆయన పరిశుద్ధమైన దేవుడు. మనకు పరిశుద్ధత కోరుతా ఉన్నాడు. ఆ పరిశుద్ధత కోరినప్పుడు మనం పరిశుద్ధంగా జీవించాలనేసి మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే పేతురు పత్రికలో ఏమంటాడంటే మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధైన ప్రకారం మీరు సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి అని చెప్తున్నాడు. కాబట్టి ఆ పరిశుద్ధత మనకు ఎంతో అవసరమని మనం తెలుసుకోవాలి. మనం పరిశుద్ధంగా జీవించాలి. పరిశుద్ధంగా జీవించినప్పుడు ఆ పరిశుద్ధతను బట్టి ఆ దేవుడు మనలో ఉండగలడు. మనకు పరిశుద్ధత లేకుంటే ఆ దేవుడు మనలో ఉండడు అనేసి మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ పరిశుద్ధత మనకు ఎంతో అవసరం. ఆ పరిశుద్ధత మనకు కావాలంటే దేవుని ఆజ్ఞల ప్రకారం మనము నడవాలనేసి దేవుడు కోరుతా ఉన్నాడు ఇక్కడ. కాబట్టి అటువంటి విధంగా మనం ఎదగాలనేసి దేవుడు మనకు వీళ్ళను ఎగ్జాంపుల్గా చూపెడతా ఉన్నాడు. ఈ భక్తులను ఎగ్జాంపుల్గా చూపెడతా ఉన్నాడు. చూపెట్టి మనం ఆ విధంగా నడవాలనేసి దేవుడు కోరుతా ఉన్నాడు. అదే ద్వితీయోపదేశ కాండం 34వ అధ్యాయం 12వ వచనం. వాటి విషయంలోనూ ఆ బాహుబలమంతటి విషయంలోనూ మోషే ఇశ్రాయేలు జల్లందరి కళ్ళు ఎత్తును కలుగజేసిన మహాభయంకర కార్యముల విషయంలోనూ యెహోవాను ముఖాముఖిగా ఎరిగిన మోషే వంటి ఇంకొక ప్రవక్త ఇశ్రాయేల్లో ఇది వరకు పుట్టలేదు అంటున్నాడు. అంటే మోషే అంతగా ఆయన చెప్పిన విధంగా నడుచుకున్నాడు అనేసి మనం ఇక్కడ తెలుసుకోవాలి. మోషే ఆయన ఆజ్ఞల ప్రకారం నడిచాడు అనేసి మనం తెలుసుకోవాలి. ఆయన ఆజ్ఞల ప్రకారం అందుకేమంటాడు? వాటి విషయంలోనూ ఆ బాహుబలం అంతటి విషయంలోనూ మోషే ఇశ్రాయేలు జనులందరితో కలుగజేసిన మహాభయంకర కార్యం విషయంలోనూ అంటున్నాడు. ఇశ్రాయేలు ముందు ఐగుప్తులో అన్ని తెగుళ్ళు రోగాలు వచ్చినప్పుడు ఇశ్రాయేలు అందరూ చూశారు కానీ వాళ్ళకి సంభవించలేదు. వాళ్ళు గోషేను ప్రదేశంలో ఉన్నప్పుడు వాళ్ళకు ఆ యొక్క శిక్ష రాలేదు, ఆ యొక్క తెగుళ్ళు రాలేదు, ఆ యొక్క భయంకరమైన క్రియలు జరగలేదు వాళ్ళు. కానీ ఐగుప్తు దేశంలో ఆ విధంగా జరిగినది. అదే భయంకర కార్యం. ఐగుప్తు దేశం అంతటి చీకటి ఉండే, కానీ గోషేన్ దేశంలో వెలుతురుండే. ఐగుప్తు దేశంలో జంతువులను చనిపోయినాయి, కానీ ఈ యొక్క గోషేను ప్రదేశంలో ఇశ్రాయేలు ఉన్న ప్రదేశంలో ఒక్క పశువు కూడా చావలేదు. కాబట్టి ఆ విధంగా భయంకర కార్యములు చేశాడు దేవుడు. భయంకర కార్యం చేసి ముఖాముఖిగా ఆయనతో మాట్లాడుతుంటున్నాడు. కాబట్టి మన పట్ల కూడా అటువంటి భయంకర కార్యములు చేయగలడు దేవుడు. మనం ముఖాముఖిగా మాట్లాడినప్పుడు ఆయన భయంకర కార్యములు చేసి మనల్ని హెచ్చించగలడు.
ఇప్పటి వరకు మోషే రాసిన ధర్మశాస్త్రము అంటారు. మోషే ఇయ్యలేదు ధర్మశాస్త్రం, యెహోవా దేవుడు ఇచ్చాడని అందరూ తెలుసు. అయినను కానీ మోషే ఇచ్చిన ధర్మశాస్త్రము అంటారు. ఆయన ఈ లోకం విడిచిపోయినప్పటికీ ఆయన ఒక పేరు ఆ విధంగా మారుమ్రోగుతా ఉన్నది. ప్రపంచమంతటా మారుమ్రోగుతా ఉన్నది. అంటే ఎంత గొప్ప దీవెన చూడండి. ఆ దీవెన అంతటికి కారణం ఏమంటే ఆయన దేవునితో నడిచాడు. దేవుడు చెప్పిన విధంగా నడిచాడు. దేవుడు చెప్పిన విధంగా ఆయన ఆ యొక్క క్రియలు చేశాడు. చనిపోయే వరకు ఆయన దేవునితో నడిచాడు. కానీ ఒక్క చోట ఆయన దేవుని మాట విననందుకు ఆయన కానాను దేశంలో చేరలేదు. ఒకటే ఒక తప్పు, బండతో మాట్లాడమంటే కొట్టిన బండ. కొట్టే వరకు దేవుని ఆజ్ఞను ఆయన మీరినందుకు ఆయన అంత గొప్ప శిక్ష పొందవలసి వచ్చింది. అంత గొప్ప శిక్ష. 40 సంవత్సరాలు ఇశ్రాయేలు నడిపించిన వాడు ఆ యొక్క లాస్ట్ మూమెంట్లో ఆయన ఆ దేశానికి వెళ్ళలేకపోయాడు. 2-3 సార్లు బ్రతిమలాడాడు దేవుణ్ణి. దేవా నన్ను క్షమించి నాకు సాయం చేయి, ఒకసారి నన్ను క్షమించి అన్నప్పుడు ఇంకోసారి నాతో నా మాటలు మాట్లాడకు అన్నాడు దేవుడు. నువ్వు చూడొద్దంటే చూడదు, అంతే. కాబట్టి ఆ యొక్క ఒక్క తప్పు చేసినందుకు ఆ దేవుడు ఆయనను కానాను దేశంకి వెళ్ళనీయకుండా చూశాడు. వెళ్ళలేకపోయాడు ఆయన. అంటే మనము ఆ దేవుడు మనతో మాట్లాడాలంటే మనం కూడా ఏ తప్పు చేయకుండా, ఏ తప్పు మనలో కనబడదు దేవునికి. అందుకే యోబులు గ్రంథంలో ఏమంటాడంటే నా హృదయము నన్ను నిందింపదు అంటున్నాడు. యోబు భక్తుడు అంటున్నాడు, నా హృదయము నన్ను నిందింపదు. ఎందుకంటే నేను దేవునికి అంత అనుకూలంగా ఉన్నాను. దేవుడు చెప్పిన విధంగా నేను నడుస్తున్నాను. దేవుని నేను ఎన్నడూ ఒక మాట అనలేదు. దేవుణ్ణి వ్యతిరేకంగా మాట్లాడలేదు. వ్యతిరేక పనులు చేయలేదు. ఆయన స్నేహితులైన దూషించినప్పటికీ ఆయన దేవుని వ్యతిరేకంగా మాట్లాడకుండా, ఆయన భార్య వచ్చి నువ్వు దేవుని దూషించి చనిపో అంటే కూడా మూర్ఖురాలు ఎందుకు మాట్లాడుతున్నావు? మనం ఎప్పుడు మేలు అనుభవించితేనా కీడు అనుభవించరాదా అన్నాడు. అంటే అటువంటి దేవుడు ఆయనతో కూడా ముఖాముఖిగా మాట్లాడాడు. యోబు గ్రంథంలో లాస్ట్ 3 అధ్యాయాలు చూస్తే ఆ విధంగా ఆ దేవుడు ఆయనతో మాట్లాడినట్టు మనం గమనించగలం. కాబట్టి ఆ దేవుడు మనతో ముఖాముఖిగా మాట్లాడని ఎంతో ఆశపడుతున్నాడు. నువ్వు మాట్లాడడానికి రెడీగా ఉన్నావా? ఉంటే దేవునితో సమయం గడిపినప్పుడు దేవుడు నీతో కూడా మాట్లాడతాడు. 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయం 7వ వచనం, నీ జనులైన ఇశ్రాయేలుల ఎదుట నుండి ఈ దేశపు కాపురస్తులను తొలివేసి నీ స్నేహితుడైన అబ్రాహాము యొక్క సంతతికి దీన్ని శాశ్వతంగా ఇచ్చిన దేవుడు నీవే అంటారు. నీ జనులైన ఇశ్రాయేలు ఎదుట నుండి దేశపు కాపులను తొలివేసి అంటారు. అబ్రాహాము నీ స్నేహితుడని అక్కడ చెప్తా ఉన్నాడు. నువ్వు శాశ్వతంగా దేశం ఇచ్చావని చెప్తా ఉన్నాడు. కాబట్టి ఆ యొక్క దేశంను, ఇశ్రాయేల్ దేశంను శాశ్వతంగా ఇశ్రాయేలుకి ఇచ్చాడనేసి మనం తెలుసుకోవాలి. అబ్రాహాము సంతానం ఇచ్చాడని మనం ఇక్కడ తెలుస్తా ఉన్నది. అబ్రాహాముకి ఇచ్చిన వాగ్దానం నెరవేరుస్తా ఉన్నాడు. మనం ఈ ప్రపంచంలో మనం గమనిస్తే ఎవరికి దేవుడు దేశం ఇచ్చినట్లు లేదు. ఎక్కడ ఇది భూమి నాది అన్నాడు. మీరు యాత్రికులు, మీరు ఇక్కడ యాత్రికులుగా ఉన్నారు, మీరు మాత్రం మీకు ఇది కాదు అన్నాడు. కానీ అబ్రాహాముతో ఏమంటుండు, నేను నీ జనులకు ఇది శాశ్వతంగా ఇచ్చిన అంటున్నాడు. అంటే శాశ్వతమైన దేశము అది మనం తెలుసుకోవాలి.
దానికి నాశనం లేదు అనేసి మనం తెలుసుకోవాలి. ఆ యొక్క దేశానికి నాశనం లేకుండా, ఎందుకంటే ఆ దేవుడు, దేవాది దేవుడు ఆ యొక్క దేశం నుండే పరిపాలన చేయబోతున్నాడు అనేసి మనకు తెలుసు. 1000 ఏండ్ల పరిపాలన ఆ దేశం నుంచి చేయబోతున్నాడు. మిగతా దేశాలన్నీ అప్పటికి ఏమైతో తెలియదు. కానీ ఆ దేశంలోనే ఆ యొక్క రారాజుగా ఆయన సింహాసనం మీద కూర్చొని ఆ రాజుగా ఆయన ఏలబోతున్నాడు. అందుకే శాశ్వతమైన దేశము అంటున్నాడు. శాశ్వతంగా ఇశ్రాయేలుకు ఇచ్చాను నేను అంటున్నాడు. అబ్రాహాముకు నేను వాగ్దానం చేసిన అంటున్నాడు. అందుకే నీ స్నేహితుడైన అబ్రాహాం యొక్క సంతతికి దీనిని శాశ్వతగా ఇచ్చిన మా దేవుడవు నీవే అంటున్నాడు. ఇశ్రాయేలుకు శాశ్వతంగా ఇచ్చాడు అది. ఎందుకంటే అబ్రాహాముకు చేసిన వాగ్దానము అది. అబ్రాహామును ఆయన అన్యుడై ఉండగా ఆయనను బయటికి రమ్మని, ఆయన తల్లిదండ్రులు విడిచిపెట్టి రమ్మని, ఆయనను ఇంతగా దీవిస్తా అని చెప్పిన దేవుడు ఆయన మాట నిలబెట్టుకొని ఆ యొక్క దేశంను 4000 సంవత్సరాల క్రితమే వాళ్ళకు ఆ దేశం ఇచ్చాడు. ఇప్పటికీ ఆ దేశం వాళ్ళే ఉన్నారు. మధ్యలో వాళ్ళు లేరు. మధ్యలో ఇశ్రాయేల్ అనే జనాంగమే లేదు. కానీ మళ్ళీ 1970 తర్వాత 1948 మే వరకు ఇశ్రాయేల్ దేశం అనేది లేకుండా ఉండేది. కానీ ఇన్ని సంవత్సరాల తర్వాత యాక్చువల్ చూస్తే 586 BCలో ఆ యొక్క దేశాన్ని నెబుకద్నెజరు ధ్వంసం చేసేశాడు. కానీ 2000 సంవత్సరాల తర్వాత, 2500 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆ దేశాన్ని వాళ్ళకి ఇచ్చాడు. అదే ఆ యొక్క గొప్ప క్రియ. ఎవ్వరికి ఈ విధమైన చరిత్ర లేదు. ఇశ్రాయేల్ దేశానికి చరిత్ర ఉన్నది. ఏమంటే లేని దేశం మళ్ళీ, అంటే పూర్తిగా దేశం లేని మ్యాప్లో లేని దేశాన్ని మళ్ళీ ఆయన దేవుడు సృష్టించాడు. ఎందుకంటే అది ఆయన ఇచ్చిన వాగ్దానం. ఆ యొక్క అబ్రాహాముకి ఇచ్చిన వాగ్దానం నెరవేరుస్తా ఉన్నాడు ఇక్కడ. అట్లా నీకు నాకు కూడా వాగ్దానం ఇచ్చే దేవుడు, నీతో నాతో ముఖాముఖిగా మాట్లాడతాననే దేవుడు. కాబట్టి నువ్వు ఆయనను ముఖాముఖిగా మాట్లాడడానికే రెడీగా ఉన్నవా? రెడీగా ఉంటే ఆయన చెప్పిన విధంగా నువ్వు నడిచినప్పుడు ఆ దేవుడు నీతో మాట్లాడగలడు. అందుకేమంటుండు, నీ జనులైన ఇశ్రాయేలుల ఎదుట నుండి ఈ దేశపు కాపురస్తులను తొలివేసి నీ స్నేహితుడైన అబ్రాహాం యొక్క సంతతికి దీన్ని శాశ్వతంగా నిచ్చిన మా దేవుడవు నీవే అంటున్నాడు. అబ్రాహాముకు శాశ్వతంగా ఇచ్చింది. అబ్రాహాం ఆయన స్నేహితుడే అంటున్నాడు. అందుకే మనల్ని కూడా ఎఫెసీ గ్రంథంలో ఏమంటున్నాడు, మీరు నా స్నేహితులు అంటాడు. మీరు నా స్నేహితులు అని చెప్తా ఉన్నాడు. కాబట్టి ఆ స్నేహితులుగా మనం ఆయనతో ముఖాముఖిగా మాట్లాడాలంటే ఆయనతో మనము గంటల తరబడి స్నేహం చేయాలనేసి దేవుడు కోరుతా ఉన్నాడు. ఆఖరిగా యాకోబు పత్రిక 2వ అధ్యాయం 23వ వచనం చూద్దాం. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అను లేఖను నెరవేర్చబడెను, మరియు దేవుడు స్నేహితుని అతనికి పేరు కలిగెను అంటాడు. దేవుడు స్నేహితుని పేరు కలిగాను. ఎందుకు? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది. యెహోవా దేవుడు అబ్రహాంతో మాట్లాడినప్పుడు యెహోవా దేవుడు ఎవరో తెలియదు ఆయనకు. ఎప్పుడైనాతో మాట్లాడలే. కానీ మొదటిసారి మాట్లాడినప్పుడే ఆయన ఆ విధంగా స్పందించిండు అనేసి మనకు అర్థమవుతుంది ఇక్కడ. ఎందుకంటే అబ్రహాం కూడా ఆ సమయంలో విగ్రహారాధికుడే.
విగ్రహాలు చేసి అమ్మే కుటుంబం వాళ్ళది. అన్ని విధాలుగా విగ్రహాలను చేసి అమ్మి వాళ్ళతో వాళ్ళ జీవనం గడిచేది. అటువంటి సమయంలో ఆ దేవుడు ఆయన పిలిపించినప్పుడు వాళ్ళ తండ్రి అందరిని విడిచిపెట్టి ఆయన వచ్చేసాడు. అదే అని ఏమన్నాడు, అబ్రహాం దేవుని నమ్మెను అంటాడు. అబ్రహాము దేవుని నమ్మిండు, ఆయన నిజమైన దేవుడని నమ్మాడు. ఎందుకంటే అంతకుముందు ఆయన ఏ దేవుని చూసినా అంత విగ్రహాలే అని తెలుసుకున్నాడు ఆయన. కానీ ఈ దేవుడు మాట్లాడే దేవుడు అని తెలుసుకున్నాడు. ఆయన విగ్రహంగా కనబడలే, మనిషిగా కనబడలే. ఆయన ఒట్టి మాటలు మాట్లాడే వరకు ఆయనకు ఆశ్చర్యం అయిండొచ్చు. అప్పుడు ఎవరబ్బా నాతో మాట్లాడేది అనేసి. కానీ ఆయన నమ్మినప్పటికీ, ఆయన చూడకుండా నమ్మినందుకు ఏమైంది, అతనికి నీతిగా ఎంచబడెను అంటాడు. ఆయన నీతి అనిపించింది. నీతి అంటే పాపం లేని జీవితం అన్నట్టు మనకు తెలుసు. నీతి అంటే దేవుణ్ణి అందున్న భయభక్తితో జీవించిన వారికి నీతి అని. అందుకే ఆయన ఏమంటుండో, అతని నీతిగా అను లేఖనము నెరవేర్చబడెను అంటున్నాం. అది నీతిగా ఎంచబడెను, అది అను లేఖనము నెరవేర్చబడెను అంటున్నాం. ఆయన నమ్మినందుకు మనకు అది నీతిగా ఎంచబడ్డది. అదే దిద్దుమాన తోమ, నేను ఆయన చేతి రంధ్రంలో చేయి పెడితే కానీ, ఆ యొక్క పక్కటెముకలు నేను చేయి వేలు పెట్టి గమనిస్తేనే కానీ నమ్మను అన్నాడు. అప్పుడు ఆయన తోమ అక్కడ ఉన్నప్పుడు ఆయన దర్శనమిచ్చి చూడు అని అంటాడు. దాని తర్వాత యేసుప్రభు ఏమంటాడంటే, చూడక నమ్మిన వాళ్ళు ధన్యులు అన్నాడు. అంటే మనం కూడా ధన్యులమే. ఆయన చూస్తలేము కానీ నమ్ముతున్నాం. ఆయన చూడక నమ్మి ఉన్న వాళ్ళు ధన్యులు అన్నాడు. కాబట్టి మనం కూడా ఆ ధన్యత మనకున్నది అని తెలుసుకోవాలి. మరి దేవుని స్నేహితులని అతనికి పేరు కలిగెను అంటున్నాడు. దేవుని స్నేహితులని పేరు కలిగింది అబ్రహాముకు. నీతో నాతో కూడా స్నేహం చేయాలని, నీతో నాతో ముఖాముఖిగా మాట్లాడాలని దేవుడు కోరుతా ఉన్నాడు. కాబట్టి ఆ కోరికను తీర్చాలంటే, లేకుంటే నువ్వే మాట్లాడి నీ కోరిక ఉంటే దేవునితో సమయం గడుపు. దేవునితో సమయం గడిపినప్పుడు ఆ దేవుడు ఆ యొక్క కోరిక తీర్చగలడు. ఆశగల ప్రాణం నేను తృప్తిపరుస్తా అని చెప్పిన దేవుడు. కాబట్టి నువ్వు ఎంత సమయం గడిపితే అంతగా దేవుడు సంతోషపడేవాడు. నువ్వు దేవునికి పరిశుద్ధంగా ఉండి దేవునితో సమయం గడిపినప్పుడు నీతో కూడా ముఖాముఖిగా మాట్లాడగలడు. కాబట్టి ఆ విధమైన దేవుడు మనకున్నాడనేసి, మనతో మాట్లాడే దేవుడని ఉన్నాడని మనం తెలుసుకున్నాం. కాబట్టి మనం కూడా మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం. దేవునితో సమయం ఎక్కువ గడుపుదాం. ఎక్కువ సమయం గడిపి ఆయనతో మనము సమయం గడుపుతూ జీవిస్తూ ఉంటే ఆ దేవుడు మనల్ని ఎంతగానో దీవించగలడు. కాబట్టి దేవుడు అటు కృప మనకు అనుగ్రహించును గాక. ఇప్పుడు కానుకల సమయము. కానుకలు వేసేవారు ఇంట్లోనే ఒక డబ్బాలో కానీ ఒక కవర్లో కానీ ప్రతి వారం అక్కడ వేసి, ఈ గుడి తెరిచిన తర్వాత వచ్చి దానిలో ఆ యొక్క కానుకనెయ్యాలని కోరుతున్నాను.
ప్రార్థన, విన్న వాక్యంను బట్టి మనం ప్రార్థన చేసుకుందాం. ఒక్క నిమిషం అందరు మౌనంగా ప్రార్థన చేయాలని కోరుచున్నాం. విన్న వాక్యంను బట్టి ఆయనతో మనం ముఖాముఖి మాట్లాడాలనేసి ఆశ ఉన్నవారు, ఆయనతో సమయం గడుపుతానని అనుకునేవారు ప్రార్థన చేసుకోండి. దేవునికి కృతజ్ఞాస్తులు చెల్లించండి. ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవ యేసుక్రీస్తునైనా నీకు స్తోత్రం అని చెల్లించినాం తండ్రి. స్తోత్రం ప్రభా, స్తోత్రం తండ్రి, స్తోత్రం నైనా ప్రభా. ఇంతవరకు మాతో మాట్లాడిన దేవా నీకు స్తోత్రం అని చెల్లించినాం ప్రభా. మీరు మాతో ముఖాముఖి మాట్లాడండి తండ్రి, మీరు చెప్తున్నారు తండ్రి, నీకు స్తోత్రం అని చెల్లించినాం. నిజమే ప్రభా, మేము అటువంటి భాగ్యం పొందుకోలేకపోతున్నాం నైనా, అటువంటి భాగ్యం పొందుకోలేకపోతున్నాం. ఎందుకంటే ప్రభా, నీతో మేము సమయం గడపడం లేదు నైనా, నీతో సమయం గడపడం లేదు నైనా. మా సొంత క్రియలతో, మా సొంత పనులతో మేము ఉన్నాం ప్రభా. కానీ ప్రభా, నీతో సమయం గడిపే భాగ్యం మాకు దయచేయగల మేరకు వచ్చినాం తండ్రి. నీతో సమయం గడిపినైనా మేము నీతో ముఖాముఖం మాట్లాడే ఆ యొక్క కృపను మాకు అనుగ్రహించగల మేరకు వచ్చినాం తండ్రి. ప్రభా, ఇప్పుడున్న భక్తులతో కూడా మీరు మాట్లాడుతున్నారు తండ్రి. వారు ఎంతో సమయం నీతో గడుపుతూ నీతో మాట్లాడుతున్నారు నాయన. కాబట్టి ప్రభా, అంటే కృపను మాకు దయచేయగల మేరకు వచ్చినాం. మేము కూడా ఎక్కువ సమయం నీతో గడిపే భాగ్యం మాకు దయచేయండి అన్న. ఎక్కువ సమయం గడిపే భాగ్యం దయచేయగల మేరకు వచ్చినాం తండ్రి. ప్రభా, మరి మేము ఆత్మీయంగా ఎదిగినప్పుడేనైనా ప్రభా, మరి మీరు మాతో మాట్లాడగలరు నైనా, లేకుంటే మాట్లాడరు నైనా. కాబట్టి ఆత్మీయతలో మేము ఎదుగుట కృపను అనుగ్రహించండి అన్న. కృపను అనుగ్రహించగల మేరకు వచ్చినాం తండ్రి. ప్రభా, మరి ఇక్కడ చేయని ప్రతి ఒక్క బిడ్డను దీవించండి అన్న. దీవించగల వరకు వచ్చినాం తండ్రి. విన్న వాక్యం బట్టి వాళ్ళకు క్రియ చేయండి ప్రభా, వాళ్ళు క్రియ చేయగల వరకు వచ్చినాం తండ్రి. ప్రభా, మరి వారు ఇచ్చిన కానుకలను దీవించండి ప్రభా, వారు ఇచ్చిన టైతులను దీవించగల వరకు వచ్చినాం తండ్రి. ప్రభా, మరి వారికి ఉన్న అవసరతను తీర్చగల వరకు వచ్చినాం తండ్రి. ఎంతోమంది కుటుంబ సమస్యలు ఉండొచ్చినాయన, వాటిని తీర్చగల వరకు వచ్చినాం తండ్రి. డ్యూటీలో సమస్యలు ఉండొచ్చినాయన, మీరే సహాయం చేయగల వరకు వచ్చినాం తండ్రి. ప్రభా, రాకపోకల్లో వాళ్ళకి సమస్యలు ఉండొచ్చేమోనైనా సహాయం చేయగల వరకు వచ్చినాం. అనారోగ్యంతో ఉన్న బిడ్డను ముట్టి స్వస్థపరచనైనా, ముట్టి స్వస్థపరచండి ప్రభా. ఆర్థిక సాయం అవసరం వాళ్ళకి, ఆర్థిక సాయం చేయగల వరకు వచ్చినాం తండ్రి. గర్భఫలం లేని వారు గర్భఫలం దయచేయండి ప్రభా తండ్రి. మరి మీరే ప్రభా, మరి ప్రతి ఒక్కరి మనసు మీకు తెలుసునైనా, ఎవరి అవసరం ఏముందో మీకు తెలుసునైనా. కాబట్టి ప్రభా, మా సంఘాసులు ఉన్న ప్రతి ఒక్కరు దీవించనైనా, ప్రతి ఒక్కరు దీవించగల వరకు వచ్చినా. మరి ఈ వాక్యం బిడ్డ మిగతా వాళ్ళు కూడా మీ దీవెనలు కుమ్మరించండి ప్రభా, మీరు దీవెనలు కుమ్మరించగల వరకు వచ్చినాం తండ్రి. కనుకరించండి ప్రభా, కనుకరించండి అన్న ప్రభా. ప్రతి ఒక్కరిని దీవించినైనా ప్రభా, మరి నీతో ఎల్లప్పుడు సమయం గడిపే భాగ్యం మాకు దయచేయగలకు. ఎక్కువ సమయం మేము కేటాయించటకు మాకు ఈ మనసును మాకు దయచేయగలకు. మా ప్రభువును యేసుక్రీస్తు పేట వచ్చినాం తండ్రి. ఆమెన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మికమైన సహవాసం ఎల్లప్పుడు తోడు నీడయును గాక. ఆమెన్. మిమ్మల్ని, కుటుంబాలని దేవుడు దీవించును గాక. ఆమెన్.